ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారంపేట స్టేట్ సమర్పిస్తూ ఉన్న అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తూ ఉన్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని ఆత్మీయులైన సంఘ సభ్యులకు ప్రేక్షకులందరికీ అనుదినము ఆయన సన్నిధి ఎదుట గడపడానికి మనకు అర్హత కలిగించి తద్వారా ఆయన వాత్సల్యాన్ని పొందుటకు కృపను అనుగ్రహించిన మన దేవాది దేవుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని అతి శ్రేష్టమైన నామమున మా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి మన బైబిల్ డివోషన్స్లో మన సంఘ సభ్యులు శ్రీమతి శ్రీలత ఎస్ మణికుమార్ గారు అందించే దైవ సందేశాన్ని విందాం. అనుదినము ఆయన గడప ఎదుట కనిపెట్టుట, వాచింగ్ డైలీ అట్ ద డోర్స్ ఆఫ్ అవర్ గాడ్ అనే అంశంపై వారు అందించే సందేశాన్ని వినకమునుపు సందేశాన్ని ఆవిష్కరించే ఈ భావగర్భితమైన భక్తి గీతం. ఆరాధించెద శ్రీ యేసుని, ఆయనే నా రక్షణాధారం. అంతులేని నా పాపములు అంతరింపజేసి తన రక్తముతో. ఆరాధించెద శ్రీ యేసుని, ఆయనే నా రక్షణాధారం. అంతులేని నా పాపములు అంతరింపజేసే తన రక్తముతో. అనుదిన జీవిత క్షణములన్నీయు ఆనందించద ప్రభు యేసునిలో. అరుణోదయ అస్తమయమున అనుభవించద ప్రభు దివ్య సన్నిధి. ఆరాధించద శ్రీ యేసుని, ఆయనే నా రక్షణాధారం. అంతులేని నా పాపములు అంతరింపజేసే తన రక్తముతో. అద్వితీయ పుత్రునిగా జన్మించే, ఆశ్చర్య కార్యములు జరిగించే. అర్పించే ప్రాణమే జగతికై, అమృతునిగా మరణముని జయించే. అద్వితీయ పుత్రునిగా జన్మించే, ఆశ్చర్య కార్యములు జరిగించే. అర్పించే ప్రాణమే జగతికై, అమృతునిగా మరణమున జయించే. అనుదిన జీవిత క్షణములన్నీయు ఆనందించద ప్రభు యేసునిలో. అరుణోదయ అస్తమయమున అనుభవించద ప్రభు దివ్య సన్నిధి. అవమానములన్నీ తీర్చెను, అష్ట కష్టములలో తోడుండెను. అంధకార శక్తులన్నీ అణచెను, ఆత్మీయ జీవితమున నడిపెను. అవమానములన్నీ తీర్చెను, అష్ట కష్టములలో తోడుండెను. అంధకార శక్తులన్నీ అణచెను, ఆత్మీయ జీవితమున నడిపెను. అనుదిన జీవిత క్షణములన్నీయు ఆనందించద ప్రభు యేసునిలో. అరుణోదయ అస్తమయమున అనుభవించద ప్రభు దివ్య సన్నిధి. ఆరాధించుమ శ్రీ యేసుని, ఆయనే నీ రక్షణాధారం.
అంతులేని నీ పాపములు అంతరింపజేయు తన రక్తముతో. ఆరాధించుమ శ్రీయేసుని, ఆయనే నీ రక్షణాధారం. అంతులేని నీ పాపములు అంతరింపజేయు తన రక్తముతో. అనుదిన జీవిత క్షణములన్నీయు ఆనందించుమ ప్రభు యేసునిలో. అరుణోదయ అస్తమయమున అనుభవించుమ ప్రభు దివ్య సన్నిధి. అనుభవించుమ ప్రభు దివ్య సన్నిధి. అనుభవించుమ ప్రభు దివ్య సన్నిధి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంఘముకు, విశ్వాసులకు డైలీ డివోషన్స్కు స్వాగతం అండి. ముందుగా ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మీ ఘనమైన నామమునకు వేలాది వందనాలు, స్తోత్రములు. నాయన, మా జీవితంలో మమ్మల్ని ప్రేమించి మరొక రోజును దయా కిరీటంగా మీరు మాకు ధరింపజేస్తూ వచ్చినందుకై వందనాలు. అంతేకాదు నాయన, ఉదయకాలం ప్రభువా, నీ యొక్క వాక్యమును వినుటకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, విత్తబడుతున్నటువంటి వాక్యము నాకు నీరు కట్టి ఫలింపజేసి మాకు, మా సంఘానికి, మా కుటుంబాలకు ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలుగజేయమని మా ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సామెతలు 8వ అధ్యాయము 34వ వచనం అండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు. మరి ఇక్కడ దేవుని వాక్యం చెప్తా ఉంది, అనుదినము ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి అని. మరి ఇవాళ ఉదయమే లేచి దేవుని వాక్యాన్ని చదివారా? ఆయన స్వరమును వినుట కొరకై మీ యొక్క మొదటి గడియను దేవుని కొరకు వెచ్చించారా? అలా ఉన్నట్లయితే దేవునికి వందనాలు. అయితే ఇక్కడ అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ఉండమని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఉండాలి? ఆయన గడప యొద్ద అనుదినం మనం ఎందుకు కనిపెట్టుకోవాలి? అసలు ఎందుకు ఈ డైలీ డివోషన్స్ మనం ప్రతిదినము వినాలి అంటే, ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఆయన యొద్ద కనిపెట్టుకో. ఆయన యొద్ద కనిపెట్టుకుంటే కలిగేటువంటి మేలులేంటో ఈ దినాన మనం చూద్దాం. అయితే అనుదినము ఎందుకు కనిపెట్టుకోవాలి? ఒక రోజు లేదా ఒక వారము, నెలలో ఒక్కసారి వెళ్తే, లేదా ఆనాడు ఇశ్రాయేలీయులు వెళ్ళినట్లు సంవత్సరానికి 3 మార్లు దేవుని సన్నిధికి వెళ్తే చాలు కదా, అలా ఉంటే బాగుండు కదా అని చాలా మంది అనుకుంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండమని చెప్తా ఉంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనంలో ఇలా రాయబడి ఉంటది. ఎందుకు మనం ఆయన యొక్క గడప యొద్ద కనిపెట్టుకోవాలంటే, ఆయనకు అనుదినము మన ఎడల నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుచున్నదంట. అవును, నిన్నటి దినాన, మొన్నటి దినాన నువ్వెక్కడైనా తప్పిపోయావేమో, ఏదైనా బలహీనత, ఏదైనా చేదైన వేరు నీ హృదయంలో ఉంచుకొని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ వచ్చావేమో. అయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ చేదైనటువంటి వేరును తీసివేసుకొని ఈనాడు ఈ ఉదయకాలము నువ్వు దేవుని వద్దకు రా. ఈ రోజు దేవునికి నీ మీద నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుతూ ఉందంట. వాత్సల్యత అని అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమకు సూచనగా ఉంది. వాత్సల్యత అంటే వాళ్ళు దేన్ని ఆశించి పిల్లల్ని ప్రేమించరు, నిస్వార్థంగా బిడ్డల్ని ప్రేమించి వారిని ఉన్నత దశలోనికి తీసుకొని రావాలని ఎంతగానో ప్రయాసపడతారు. అయితే దేవుడు కూడా నీ ఎడల, నా ఎడల అటువంటి నిస్వార్థమైనటువంటి ప్రేమను చూపుతా ఉన్నాడు.
నీ జీవితంలో ఏదైనా ఒక నూతన కార్యాన్ని ఈ యొక్క దినము చేయాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అయితే ఈరోజు దేవుని దగ్గరకు వస్తా ఉన్నావా? దేవుని వాక్యము వినడానికి ఇష్టపడతా ఉన్నావా? దేవుని యొక్క ఉపదేశమును వినుట కొరకై నీ చెవినిస్తా ఉన్నావా? ఉదయకాలమే లేచి దేనిని వింటూ వచ్చినావు? దేని కొరకు నీ యొక్క హృదయం అనే తలుపులను తెరుస్తూ వచ్చావు? దేవుని వాక్యము నాటబట్టకు నీ హృదయం అనేటువంటి తలుపును నువ్వు తెరుస్తూ వచ్చావా? అనుదినము రావాలి ఆయన దగ్గరికి. వస్తే జరిగేటువంటి మేలు ఏంటి అంటే, కీర్తనలు 68:19 అంటా ఉన్నాడు కదా, అనుదినము ఆయన మన భారమును భరిస్తాడంట. చూద్దామా ఒకసారి ఆ మాట. చాలా మంచి మాట ఉంటది. 68:19 మాట, 19వ చరణము చూడండి. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. అనుదినము మనము ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు అని అంటే, మన భారములను భరించుచున్నాడు అని అంట. అనుదినము ఆయన మన భారములను భరిస్తా ఉన్నాడు. చాలా సార్లు మన భారములను మనం మోసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్ళాము, ప్రభు దగ్గర మొరపెట్టుకున్నాము, మా భారము తీరట్లేదు అని అంటారు. అయితే ఇవాళ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు నీతోనే. నీ భారం ఏమై ఉంది? ఈ దినము నువ్వు ఏ భారముతో నిద్ర నుండి మేలుకొన్నావు? ఏ భారముతో నువ్వు ప్రభు వైపు చూస్తా ఉన్నావు? విశ్వాసముతో నీ భారమును ఆయనకు అప్పగించు. నూతన నిబంధనలో ఉంటది ఒక మాట, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తా అంటా ఉన్నాడు. నీ భారమును మోసుకొని నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే, విశ్వాసముతో నీ భారమును ఆయన మీద మోపినట్లయితే నీ భారాన్ని ఆయన భరిస్తాడంట. నీ భారమును ఆయన తేలిక చేస్తాడు, నీకు విశ్రాంతిని ఇస్తాడు. కీర్తన 55వ కీర్తన 22వ వచనంను చూసుకున్నట్లయితే అక్కడ ఇంకొక మంచి మాట ఉంటదండి. చూడండి, ఈ మాటలు మనకు ఎంత ఆదరణ కలిగిస్తాయో. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. చూడండి, నీ భారం అంట ఈరోజు ఆయన మీద మోపితే ఏం చేస్తాడు? నిన్ను ఆయన ఆదుకుంటాడు. నీ భారాన్ని భరించే దేవుడు నిన్ను ఏం చేస్తాడు అంటే ఆదుకుంటాడు. నిన్ను కదలనివ్వడు, నిన్ను త్రొట్టిల్లనివ్వడు. ఆయన వాత్సల్యత కలిగినటువంటి దేవుడు. తల్లిదండ్రులు ఏ విధంగా బిడ్డల్ని ప్రేమిస్తా ఉన్నారో ఆ విధంగా నీ భారం అంతా ఆయన తీసుకొని నీకు నెమ్మదినిస్తాడు, నీకు విశ్రాంతినిస్తాడు. మరి అటువంటి విశ్వాసముతో ప్రభు దగ్గరికి మనం రావాలి. చూడండి, దానియేలు బబులోనులో ఉన్నప్పుడు యెరూషలేము తట్టు తన యొక్క ఇంటి యొక్క గది కిటికీలు యెరూషలేము తట్టు తెరిచి ముమ్మారు ప్రార్థించాడంట. ముమ్మారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దానియేలుకు ప్రార్థించవలసినటువంటి అవసరం ఏముంది? అన్నీ ఉన్నాయి అక్కడ. దానియేలు మరి చెరగా కొనిపోబడ్డాడే కానీ ఆయన ఒక బానిస లాంటి జీవితం ఆయన జీవించలేదు. ఆయన ఎక్కడున్నా కూడా దేవుడు ఆయనను ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంచుతూ వచ్చాడు. కానీ తన ప్రజలు ఈ చెర నుండి విడిపింపబడాలి, దేవుడు వారికి ఇచ్చినటువంటి స్వాస్థ్యంలోనికి ఈ ప్రజలు ప్రవేశించాలి అని చెప్పి యెరూషలేము తట్టు తన యొక్క ఇంటి యొక్క కిటికీని తెరచి ప్రార్థిస్తా ఉన్నాడు. ముమ్మారు ప్రార్థిస్తా ఉన్నాడు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల వేళలో ప్రార్థిస్తా ఉన్నాడు. మరి దేవుడు దానియేలుకు ఎంత ఘనతనిచ్చాడో మనము ఆ తర్వాతి వచనాలలో చదువుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అదే విధంగా ఎజ్రాను కూడా మనం చూసినట్లయితే నెహమ్యా 8:18 మరి ఎజ్రా కూడా అనుదినము దేవుని యొక్క ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నాడంట. ఆ యొక్క ధర్మశాస్త్రమును ఇతరులకు వినిపిస్తా ఉన్నాడంట. మరి దేవుని యొక్క పని విషయమైనటువంటి భారం ఉందా? దానియేలు లాంటి ప్రార్థన జీవితం ఉందా? ఎన్ని బంధకాలలో ఉన్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా నీ విశ్వాసము, నీ గురి దేవుని వైపు ఉండి నువ్వు ప్రార్థించినట్లయితే తప్పకుండా నీకు విడుదల కలుగుతుంది. ఎజ్రా లాగా దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తాను, దేవుని వాక్యాన్ని నేను నెమరు వేస్తాను, నీకు ఇవ్వబడినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో నువ్వు గడిపినట్లయితే ఈనాడు నీవు నీ భారముల నుండి విడిపింపబడతావు.
నువ్వు మోస్తున్నటువంటి భారము మరి నీకున్నటువంటి ఆస్తిపాస్తుల ద్వారా అది తొలగదేమో, నీ బంధువులు నీకు సహాయం చేయలేరేమో, ఎవ్వరు కూడా నిన్ను ఆదుకోలేరేమో, కానీ ఈ దేవుడు ఆదుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. మన దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అన్నటువంటి దేవుడు నీ కష్టాల్లో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. దానియేలు లాగా, ఎజ్రా లాగా దేవుని కృపపై ఆధారపడుతూ ఆయన వాక్యాన్ని ప్రేమిస్తూ ప్రతి దినము ఆయన సన్నిధిలో మనము గడిపేవారిగా ఉండాలి. చూడండి, కీర్తన 96:2 ఉంటది ఒక మాట. 96వ అధ్యాయము 2వ వచనము, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇంకా మనం ఏం చేయాలి? అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అనుదినము ఆయన గడప యొద్ద కాచుకోవాలి. అనుదినము ముమ్మారు దేవునికి ప్రార్థించాలి. అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి. మరి ఇక్కడ చూసినట్లయితే అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. దేన్ని ప్రకటిస్తా ఉన్నాం మన జీవితంలో? దేన్ని చాటి చెప్తా ఉన్నాం? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ. ఇద్దరు వ్యక్తుల మధ్య మరి కలవరాన్ని తీసుకొని వచ్చేటువంటి మాటలతో మరి మనం జీవిస్తా ఉన్నామా? ఏం చెప్తా ఉన్నాం? మన నోటి నుండి ఏం వస్తా ఉంది? దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి నోరుగా, పెదవులుగా, నాలుకగా నీ నోరు ఉందా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. అలా ఉండి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆయన నీ భారమును భరిస్తాడు. ఆయన నిన్ను ఆదుకుంటాడు. చాలాసార్లు అనుకుంటాము, నేను ఎన్నో రోజుల నుండి ప్రార్థన చేస్తా ఉన్నాను, దేవుడు నాకు సహాయం చేయట్లేదు. నీవు శరీర సంబంధమైనటువంటి కార్యములను విడిచిపెట్టి ఆత్మానుసారంగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటే దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీకు సహాయము చేస్తాడు. మరి అటువంటి కృప, ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా, ఎల్లప్పుడూ యేసు వైపు కన్నులెత్తి పాడుతా. పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా, పరమ తండ్రి నీదు మాట బలము తోడా సాగుతా. దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. మారిపోయే లోకమందు మనుజులెంతో మారినా, మారి
యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా ప్రభు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా ప్రభు మాట నాదు బాట విభునితో మాట్లాడుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా కాలమందున్ అన్ని వేళలందున్ కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను ఆదియు నీవే అంతము నీవే జ్యోతియు నీవే నా సొంతము నీవే ఆదియు నీవే అంతము నీవే జ్యోతియు నీవే నా సొంతము నీవే ఏ కాలమందున్ అన్ని వేళలందున్ కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను మాటయు నీవే నా బాటయు నీవే ఊటయు నీవే నా కోటయు నీవే మాటయు నీవే నా బాటయు నీవే ఊటయు నీవే నా కోటయు నీవే ఏ కాలమందున్ అన్ని వేళలందున్ కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను ఇంటిలో నీవే మా ఇంటిలో నీవే కడలిలో నీవే నా కర్తయు నీవే ఇంటిలో నీవే ఇంటిలో నీవే
కడలిలో నీవే నా కర్తయు నీవే ఏ కాలమందు అన్ని వేళలందు కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను ఆకుడు నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే నా ఆనందం నీవే ఆకుడు నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే నా ఆనందం నీవే ఏ కాలమందు అన్ని వేళలందు కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను సత్యము నీవే నిత్య దైవము నీవే జీవము నీవే సృష్టికర్తయు నీవే సత్యము నీవే నిత్య దైవము నీవే జీవము నీవే సృష్టికర్తయు నీవే ఏ కాలమందు అన్ని వేళలందు కృతజ్ఞతతోడ కీర్తించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదన్ యేసువా నిన్ను నే స్తుతించెదను అన్ని వేళలందు స్తుతించెదను ఈ కాల